హాయ్, వెల్కమ్ టు వే కోచింగ్. ఈరోజు మనము రీజనింగ్లో నెంబర్ సిరీస్ టాపిక్ చెప్పుకోబోతున్నాము. నెంబర్ సిరీస్, రీజనింగ్లో నెంబర్ సిరీస్. ఇది అన్ని కాంపిటేటివ్కి అడుగుతున్నారమ్మా. పలానా కాంపిటేటివ్కి ఉంది లేదని లేదు. నెంబర్ సిరీస్ ప్రతి దాంట్లోనే వస్తుంది అది. కానీ ఈ చాప్టర్ నెంబర్ సిరీస్ చాప్టర్ బ్యాంక్ అయితే కన్నా రీజనింగ్ కింద కాకుండా అథమెటిక్ కింద అడుగుతుంటాడు. కానీ చాప్టర్ ఏమో రీజనింగ్లోనే వస్తుంది. ఇది నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ చాప్టర్ రీజనింగ్ కిందనే ఉందమ్మా. కానీ అడిగే క్వశ్చన్స్ మాత్రం అర్థమెటిక్ కింద పెడుతున్నాడు. ఎందుకంటే డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి, అన్ని లాజిక్స్తో వెళ్ళాల్సి ఉంటుంది నెంబర్ సిరీస్ అనేది. సో అదేవిధంగా బ్యాంక్ అయితే కంపల్సరీ 5 క్వశ్చన్స్, ఇంకా రైల్వే, ఎస్ఎస్సి వాటికి 2 or 3 క్వశ్చన్స్ పడుతుంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా 3 to 5 క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి. ఒక్కోసారి 5, 6, 7, 8 కూడా అడుగుతుంటాడు. ప్రతి కాంపిటేటివ్ గ్రూప్స్లోనే వస్తుంటాయి. నెంబర్ సిరీస్ గ్రూప్స్లో కూడా ఎంటర్ అయిపోయినాయి. సచివాలయం జాబ్స్లోనే వస్తున్నాయి. అన్ని చాప్టర్లు, అన్ని కాంపిటేటివ్లో నెంబర్ సిరీస్ అనేది కంపల్సరీ అడుగుతున్నాడమ్మా. కాదంటే ఇది చేయాలంటే కొన్ని లాజిక్స్ ఉన్నాయి. లాజిక్స్ తెలుసుకుంటే ఈజీ అనమాట. చేసే విధానం ఈజీ, స్పీడ్గా చేయొచ్చు. మామూలుగా అయితే నెంబర్ సిరీస్ టేక్ సమ్ టైం అనమాట. ఇప్పుడు తక్కువ టైంలో ఎలా చేయాలనేది దీనికి మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నేర్చుకొని బేసిక్ కాన్సెప్ట్ కానీ తెలుసుకుంటే కనుక కంపల్సరీ తక్కువ టైంలో మనం ఎలా నెంబర్ సిరీస్ చేయొచ్చు అనేది చూడవచ్చు. ఇందులో చూడండి, నెంబర్ సిరీస్ మినిమం 3 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. దీనిపైన 3 to 5 క్వశ్చన్స్. బ్యాంక్ అయితే కంపల్సరీ 5 క్వశ్చన్స్. బేసిక్ కాన్సెప్ట్ కింద దీని కింద డిఫరెంట్ నెంబర్స్ గురించి తెలియాలి. నేచురల్ నెంబర్కి అయితేనే హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, స్క్వైరింగ్ నెంబర్స్, కీపింగ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపౌండ్ నెంబర్స్ అన్నీ తెలిసి ఉండాలి. టేబుల్స్, ముఖ్యంగా టేబుల్స్. మరి టేబుల్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ, ఎస్పెషల్లీ బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే అయితే కంపల్సరీ మైండ్లో టేబుల్స్ ఎప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. టేబుల్స్ ప్రతిరోజు రాసి ప్రాక్టీస్ చేయాలి. మరి టేబుల్స్ లేకుండా అర్థమెటిక్ రీజనింగ్ చేయలేము. కంపల్సరీ టేబుల్స్ అవసరము. టేబుల్స్ లేనిది మనం క్వశ్చన్స్ స్పీడ్ చేయలేము. స్పీడ్ రావాలంటే ఫస్ట్ టేబుల్స్ చాలామంది తెలియదు. కాంపిటేటివ్కు ప్రిపేర్ అంటే అన్ని డిగ్రీలు, బీటెక్ అంతా చదివి వస్తారు. కానీ ఎంత చదివి వచ్చినా కూడా తీరా టేబుల్స్ అనేది మళ్ళీ అందరూ మర్చిపోయి ఉంటారు. ఈ సెల్, క్యాల్కులేటర్ రావడం వల్ల. మరి ఇవన్నీ మర్చిపోయినటువంటి టేబుల్స్ని మళ్ళీ రివైజ్ చేయాలి. మనం ఎప్పుడైతే కాంపిటేటివ్కి మనం ప్రిపేర్ అవుతున్నామో అని స్టార్ట్ చేస్తున్నామో, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఎవరైతే అనుకుంటుంటారో యాస్పిరెంట్స్, కంపల్సరీ ఇంకా ఆ రోజు నుంచి టేబుల్స్ రాయడం స్టార్ట్ చేయాలి. అంటే ప్రతిరోజు ఒక పేపర్, పెన్ను తీసుకొని రాస్తూ ఉండాలి. ఎక్కువ చదివి బైహార్ట్ చేయకూడదు. ఎక్కువ చదివి బైహార్ట్ చేస్తే ఎక్కువ రోజులు మెమరీలో ఉండదు. ఎంత నోట్బుక్లో పేపర్, పెన్ను పెట్టి ఎంత రాస్తే టేబుల్స్ కానీ స్క్వేర్లు, క్యూబ్లు అంత ఇంపార్టెంట్. మన మైండ్లోనే అలానే ఫిక్స్ అయిపోతాయి. ఎక్కువ రాయడం వల్ల మైండ్లో ఫిక్స్ అవుతాయి, కానీ ఎక్కువసేపు చదివి బైహార్ట్ చేయడం వల్ల మైండ్లో ఫిక్స్ కావు. కాబట్టి టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ కంపల్సరీ మెమరీలో ఉంచుకోవాలి. ఇవి లేని నెంబర్ సిరీస్ అయితే అస్సలు చేయలేము. కంపల్సరీ తెలుసుకోవాలి నెంబర్ సిరీస్ చాప్టర్ చేయాలంటే. ఇంకా అర్థమెటిక్ అయితే మీకు తెలిసింది, అందరికీ తెలిసింది. అర్థమెటిక్ అయితే కంపల్సరీ టేబుల్తో పని. టేబుల్ ఎంత బాగా తెలిస్తే అర్థమెటిక్ అంత స్పీడ్గా క్వశ్చన్ చేయొచ్చు. మరి తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయాలంటే కంపల్సరీ టేబుల్స్ రావాలి. అర్థమెటిక్లో మంచి స్కోర్ రావాలండి, స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ. సో అందులో ఫస్ట్ వన్ ప్రైమ్ నెంబర్స్. చూడండి, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అంటాం. ప్రైమ్ నెంబర్స్ని ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 and itself. ఏదైనా ఒక నెంబర్ ఒకటి లేదా అదే నెంబర్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నిటినీ మనము ప్రైమ్ నెంబర్స్ కింద చెప్తాం. అంటే ప్రైమ్స్ ఎంతవరకు కావాలంటే మినిమం రీజనింగ్ పరంగా అయితే మినిమం 100 వరకు కంపల్సరీ తెలిసి పెట్టుకోవాలి. బిలో 100 కంపల్సరీ ప్రైమ్స్ కంపల్సరీ మెమరీలో ఉంచుకోవాల్సింది బిలో 100 అనమాట ప్రైమ్స్. ఈ ప్రైమ్ నెంబర్లు చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్స్ ఎందుకంటే వేరే టేబుల్స్లో రావు. వస్తే 1 టేబుల్ రావాలి, లేదా అదే నెంబర్ టేబుల్లో రావాలి తప్పితే వేరే టేబుల్లో రాదు. డివిజిబుల్ నెంబర్స్ అదర్ నెంబర్స్తో డివిజిబుల్ కావు. 1తో అన్న డివిజిబుల్ రావాలి, లేదా అదే నెంబర్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని మనము
ప్రైమ్ నెంబర్స్ కింద చెప్పుకుంటాము. బిలో 125 ప్రైమ్స్ ఉంటాయి. ఈ 25 ప్రైమ్స్ని మనం మెమరీలో ఉంచుకోవాలి. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్ ఒకే ఒకటి ఉంటుంది, అది ఏమంటే 2గా చెప్పుకుంటాము. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. 25 ప్రైమ్స్ ఉంటాయమ్మా. ఇవి కంపల్సరీ రీజనింగ్ చేయాలంటే మస్ట్. అర్థమెటిక్ చేయాలంటే ఇంకా అప్ టు 500 వరకు కూడా నేర్చుకోవచ్చు ఈ ప్రైమ్ నెంబర్స్. కానీ రీజనింగ్ పరంగా అయితే మినిమం 100 లోపల తెలిసిపెట్టుకోవాలి. మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, డైలీ రాస్తూ ఉండాలి. స్క్వేర్స్, టేబుల్స్ రాస్తుంటే కదా అట్లే మెమరీలో ఉండిపోతాయి. చూడండి, దీనిలో బిట్వీన్ 0 to 10 బిట్వీన్ ప్రైమ్స్ మనకు 4 కనిపిస్తాయి. 0 to 10 బిట్వీన్ ప్రైమ్స్ చూడండి 1, 2, 3, 4. అదేవిధంగా 10 to 20 బిట్వీన్ 4 ప్రైమ్స్ ఉంటాయి. 10 to 20 బిట్వీన్ 10 to 20 బిట్వీన్ 4 ప్రైమ్స్ ఉంటాయి. 4 ప్రైమ్స్ 10 to 20. 20 to 30 బిట్వీన్ ఓన్లీ 2 ప్రైమ్స్. ఇవి 2 ప్రైమ్స్, ఓన్లీ 2 ప్రైమ్స్. 30 to 40 బిట్వీన్ ఓన్లీ 2 ప్రైమ్స్. అదేవిధంగా 40 to 50 బిట్వీన్ 40 to 50 చూడండి 3 ప్రైమ్స్ ఉంటాయి. 50 to 60 బిట్వీన్ 50 to 60 2 ప్రైమ్స్ ఉంటాయి. 50 to 60 2 ప్రైమ్స్. 40 to 50 3 ప్రైమ్స్. 60 to బిట్వీన్ 70 ఓన్లీ 2 ప్రైమ్స్. 70 to 80 బిట్వీన్ 3 ప్రైమ్స్. 80 to 90 బిట్వీన్ 2 ప్రైమ్స్. 90 to 100 బిట్వీన్ ఓన్లీ 1 ప్రైమ్. ప్రైమ్స్ కూడా నేర్చుకునే విధానం చూడండి. ఇలా నేర్చుకుంటే ఈజీ, ఇంకా గుర్తుండవు. అన్నీ ఒకసారి బైహెడ్ చేయడమో రాయడం కంటే కూడా 0 to 10 మధ్యలో ఏంటున్నాయి 4. 10 to 20 బిట్వీన్ 4. 20 to 30 22. ఇలా నేర్చుకోవడం వల్ల మెమరీలో ఈజీగా ఉండిపోతాయి. అలానే అర్థమెటిక్లో క్వశ్చన్ కూడా ఉన్నాయి. యావరేజ్ బిట్వీన్, ఫైండ్ ద యావరేజ్ బిట్వీన్ ప్రైమ్ నెంబర్స్ 20 to 30 అంటాడు. అప్పుడు ఆ ప్రైమ్లో తీసుకొని మనము యావరేజ్ కట్టాలి. అట్లా అటువంటి క్వశ్చన్ అంటే ఏ నెంబర్ల మధ్యలో ఎన్ని ఉంటాయి, అలా కూడా వాటి మీద కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అనమాట. సో ఆ విధంగా ప్రైమ్స్ మనకు బిలో 100 వరకు 25 ప్రైమ్స్ ఉన్నాయి కదా. ఈ విధంగా కన్నా నేర్చుకుంటే కన్నా ఈజీగా గుర్తుండిపోతాయి, ఎప్పటికీ మర్చిపోరు. కానీ ప్రతిరోజు రాస్తూ ఉంటే బెటర్. ఇది కాంపిటేటివ్గా పరంగా మనం బ్యాంక్ కానీ రైల్వే ఎస్ఎస్సి ఏ గవర్నమెంట్ జాబ్ రాయాలన్నా ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్లు, క్యూబ్స్, టేబుల్స్ ప్రతిరోజు రాస్తుంటే మనకు తెలిసిన టేబుల్స్ ఏమో, వేరే టేబుల్స్ అవసరం లేదు. చిన్నప్పుడు మనం ఏ టేబుల్స్ అయితే నేర్చుకున్నా అదే టేబుల్స్ని ప్రతిరోజు రాస్తూ ఉంటే కదా పెన్ను పేపర్ పెట్టి మెమరీలో ఈజీగా ఉంటాయి. చాలా ఫాస్ట్. క్వశ్చన్ ఎలా ఉంటుంది చూస్తేనే క్వశ్చన్ చేయాలి, అలా ప్రిపేర్ అవ్వాలి. అంటే అంత ఫాస్ట్ అవ్వాలంటే ఏమి అంత ఈజీ కాదు కదా. ఎక్కువ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మాత్రం పాసిబిలిటీ అవుతుంది. బాగా చూస్తేనే ఆన్సర్ పెట్టాలి, అంత టైం సేవ్ చేయాలన్నమాట. చూస్తేనే ఆన్సర్ పెట్టే అంత ఇది రావాలి. అంత బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మనం ఈజీగా అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ చూస్తేనే క్వశ్చన్కి ఆన్సర్ 30 seconds లోపల ఆన్సర్ చేసేయాలన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇంకా కొన్ని మనము నేర్చుకుందాం. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అయ్యింది కదా. ప్రైమ్ నెంబర్స్ అయిన తర్వాత స్క్వేర్స్ ఉంటాయి. స్క్వేర్స్ ఓకే, ఇందులో బేసిక్ కాన్సెప్ట్స్లో స్క్వేర్స్, క్యూబ్స్ ప్రాధాన్యత చాలా ఎక్కువ. మా ఇందులో నెంబర్ సిరీస్ చేయాలంటే కంపల్సరీ స్క్వేర్లు, క్యూబ్ల మీద ఆధారపడి ఉంటుంది. చాలా సిరీస్లు, ఎక్కువ సిరీస్లు స్క్వేర్స్, క్యూబ్స్ మీద బేస్ అయి ఉంటాయేమో. ప్రైమ్ నెంబర్స్, టేబుల్స్ మీద ఎంత ఇంపార్టెంటో స్క్వేర్లు, క్యూబ్లు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అంటే స్క్వేర్స్ మినిమం 1 to 40 అన్నా తెలుసుకున్నారు. మినిమం ఇవి మ్యాక్సిమం ఇంకెన్నైనా తెలుసుకోవచ్చు, 100 వరకు కూడా తెలుసుకోవచ్చు స్క్వేర్స్. కానీ మనం రీజనింగ్ పరంగా నెంబర్ సిరీస్ చేయాలంటే కంపల్సరీ మినిమం 40 వరకు స్క్వేర్స్ కంపల్సరీ కావాలి.
స్క్వేర్స్ లేకుండా నెంబర్ సిరీస్ చేయలేము, కంపల్సరీ కావాల్సింది. స్క్వేర్స్ అంటే ఇంకా మనకు తెలిసినట్టు 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, ఆ విధంగా అప్ టు 40 వరకు స్క్వేర్స్. సో అదేవిధంగా క్యూబ్స్ చూడండి. క్యూబ్స్ అంటే ఒకే నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే క్యూబ్స్ వస్తాయేమో, అదే 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే స్క్వేర్లు వస్తాయి. అదే నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే స్క్వేర్స్, 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది క్యూబ్స్ అనమాట. మరి క్యూబ్స్ ఎంతవరకు నేర్చుకోవాలంటే క్యూబ్స్ కూడా కంపల్సరీ 1 to 20 మినిమం తెలుసుండాలి, కంపల్సరీ 1 నుంచి 20 వరకు. క్యూబులు కూడా మనకు నెంబర్ సిరీస్ ఫార్మేషన్లో క్యూబ్స్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి స్క్వేర్లు, క్యూబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ. మరి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరి చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, బై హార్ట్ రకరకాల మెథడ్స్. సో ఎన్ని మెథడ్స్ ఫాలో అయినా మనకు మెయిన్గా మైండ్లో ఉండాలి. మైండ్లో అంటే ఆ టయానికి లాజిక్ అప్లై చేసి స్పీడ్గా చేసుకుంటూ పోతాం. ఒక నెంబర్ సిరీస్ ఫార్మేషన్లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, రూల్స్లో లాజిక్ ఫాలో అవుతుంటాడు. మరి లాజిక్ కనిపెట్టాలంటే మనకు స్క్వేర్లు, క్యూబులు మైండ్లో ఉండాలి, అంతేగాని అక్కడ షార్ట్ కట్ ఉపయోగించి అక్కడ మనం గుర్తు తెచ్చుకొని రాసుకొని చేసే అంత టైం ఉండదు. ఒక క్వశ్చన్ 1 మినిట్ లేదు 30 సెకండ్స్ లేదు 1 మినిట్ లోపల క్వశ్చన్ చేయాలి. మినిమం మ్యాక్సిమం అంటే 1 మినిట్, మినిమం అంటే 30 సెకండ్స్లో క్వశ్చన్ చేయాలి. అంటే ఇంత తక్కువ టైంలో క్వశ్చన్ చేయాలంటే నెంబర్ సిరీస్ లాజిక్ తెలియాలి, రూలు, లాజిక్ ప్లస్ మైండ్లో స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఉండాలి. ఇవన్నీ లేకుండా మనం ఈ షార్ట్ కట్ ఉపయోగించుకొని తర్వాత ఇవన్నీ ఏం చేయాలంటే టేక్ సమ్ టైం ప్రాసెస్ అనమాట. ఆ టైం టేకింగ్ అనమాట. అంత టైం ఉండదు. మైండ్లో డైరెక్ట్గా ఎవరికైతే మైండ్లో ఇవి ఉంటాయో వాళ్ళు స్పీడ్గా నెంబర్ సిరీస్ చేయరు. ఎంత లేదంటే 5 ఇస్తాడు, 5లో అయితే కనుక ఈజీ 5 చేయొచ్చు. మరీ కష్టమైతే 1 క్వశ్చన్ మిస్ చేయొచ్చు, కానీ మనము 5 క్వశ్చన్స్ 5 చేయొచ్చు, 5 అటెంప్ట్ చేయొచ్చు. అదే స్క్వేర్లు, క్యూబ్స్, టేబుల్స్ ఉండాలి. అవి లేకుండా మనం చేయాలంటే వీలు పడదు, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. నెంబర్స్ కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. మరి కష్టంగా ఉండేవి కూడా మనం 1 మినిట్ లోపల క్వశ్చన్ చేయాలి. 1 మినిట్ లోపల క్వశ్చన్ చేయాలంటే తప్పదు కదా, కంపల్సరీ బై హార్ట్ చేయొద్దు, నేర్చుకోవద్దు, రాయండి. పేపర్ పెన్ను పెట్టి రాయండి. ఎంత రాస్తే అంత మైండ్లో ఉంటాయి. మాకు మినిమం 40. అంటే ఏం లేదు, ప్రతిరోజు టేబుల్స్, స్క్వేర్లు, క్యూబులు, ప్రైమ్ నెంబర్స్ ప్రతిరోజు రాయండి. ఏం తప్పేం లేదు. మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం, గవర్నమెంట్ జాబ్ కొట్టబోతున్నాం, ఏం తప్పేముంది. మన లైఫ్లో మన సెటిల్మెంట్, మన లైఫ్లో మనం సెటిల్ అవుతున్నాము, మన కెరీర్లో మనం సెటిల్ అవ్వాలి. ఒక జాబ్ రావాలి, ఒక మంచి జాబ్ రావాలి. జాబ్ వస్తే సెటిల్ అయ్యి అంటే మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టు. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. బట్ ఆ మాత్రం ప్రతిరోజు ఒక 20 to 30 మినిట్స్ ఒక స్క్వేర్లు, క్యూబ్స్ రాయడానికి కేటాయించడం పెద్ద తప్పేం లేదు. ఎట్లా ప్రతిరోజు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే 6 to 8 అవర్స్ కష్టపడాలి. అది మినిమం కంపల్సరీ అనమాట. గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో డైలీ 6 to 8 అవర్స్ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. అంతేగాని కష్టపడకుండా, ప్రాక్టీస్ చేయకుండా మనకు గవర్నమెంట్ జాబ్ రావాలి అని అనుకోవద్దు. కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే 6 to 8 అవర్స్ కంపల్సరీ. మనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మనకు పోయి టైం కేటాయించి చదివే వాళ్ళు, ప్రాక్టీస్ చేసే వాళ్ళు జాబ్ కొడరు. అంటే అంత టైంలో 6 to 8 అవర్స్ ఉన్నటువంటి టైంలో ఒక 30 మినిట్స్ డైలీ, 20 to 30 మినిట్స్ వీటి మీద కేటాయించండి. వీటి మీద కేటాయిస్తే మనకేమి నష్టమేం లేదు. మైండ్లో ఉండిపోతాయి. డైలీ రాయడం వల్ల మైండ్లో ఉండిపోతాయి. స్పీడ్గా క్వశ్చన్ చేయగలుగుతాం, చాలా త్వరగా, చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం. ఇవి ఉంటే కదా మైండ్లో. సో ప్రతిరోజు పేపర్ పెన్ను పెట్టి రాయండి, మరి తప్పేం లేదు. రాయడం వల్ల పేపర్ పెన్ను పెట్టి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మైండ్లో ఉండిపోతాయి. అర్థమెటిక్, రీజనింగ్ మైండ్లోకి రావాలంటే కంపల్సరీ చేయాల్సింది పేపర్ పెన్ను పెట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో మైండ్లో లాజిక్స్, టిప్స్ అన్నీ మైండ్లోకి ఉండిపోతాయి, అట్లే ఉండిపోతాయి. అప్పుడు మనం త్వరగా 30 సెకండ్స్లో క్వశ్చన్ చేయొచ్చు. 30 సెకండ్స్లో ఈచ్ క్వశ్చన్ చేయొచ్చు అనమాట. మరి స్క్వేర్స్ అయితే ఇవి 40 వరకు, క్యూబ్స్ అయితే 20. రోజు పేపర్ పెన్ను పెట్టి రాయండి. స్క్వేర్లు, క్యూబ్స్, టేబుల్స్. ఓకే. ఇందులో చూడండి బేసిక్ కాన్సెప్ట్స్లో ఇందులో టేబుల్స్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే టేబుల్స్ 1 to 20 టేబుల్స్.
కంపల్సరీ పేపర్ పెన్ పెట్టి రాయాల్సిందే. ఎంత షార్ట్ కట్ నేర్చుకున్నా మైండ్లో ఉన్న వాళ్ళే త్వరగా చేయగలుగుతారు క్వశ్చన్స్. ఎందుకంటే మనకు చాప్టర్లో ఎంటర్ అవుతాయి. చాప్టర్లో ఎంటర్ అయ్యేటప్పుడు షార్ట్ కట్లు పనిచేయవు కదా. లాజిక్స్కి మైండ్లో ఉన్న వాళ్ళు స్పీడ్గా చేయొచ్చు. సో కాబట్టి టేబుల్స్ 1 to 20 రాని వాళ్ళు ప్రతిరోజు పేపర్ పెట్టి పేపర్ మీద రాయండి. కంపల్సరీ రాయండి. దీనికి వేరే ఆల్టర్నేట్ లేదా ఆప్షన్ లేదు. మైండ్లో ఉండాలి, కంపల్సరీ మైండ్లో ఉండాలి. ఉల్టా రాయండి, మామూలుగా రాయండి, ఉల్టా రాయండి. ఉల్టా అంటే 2 1s are 2 రాస్తాం కదా. ఆ విధంగా 20 వరకు రాస్తే 2 10s are 20, 2 9s are 80. ఇలా టేబుల్స్ 2 2s are 4 అంటే మామూలుగా రాయండి 1 టైం, రివర్స్లో 1 టైం రాయండి. అంటే బాగా త్వరగా మనకు మెమరీలోకి మైండ్లోకి ఎక్కాలంటే మామూలుగా రాయాలి, ఉల్టా రాయాలి. ఉల్టా ఇలా రాసిన వాళ్ళకి బాగా చాలా ఫాస్ట్గా మెమరీలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా 20 టేబుల్స్ అంటే చిన్నప్పుడు మనం ఏ టేబుల్స్ అయితే నేర్చుకున్నా అదే టేబుల్స్, ఇంకా వేరే అవసరమే లేదు. మామూలు టేబుల్స్ పర్ఫెక్ట్గా ఉంటే చాలమ్మా, ఎటువంటి క్వశ్చన్ అయినా ఈజీగా చేయొచ్చు. ఆటోమేటిక్గా రీజనింగ్ కానీ చూస్తానే కూడా ఆన్సర్ పెట్టచ్చు టేబుల్స్ వస్తే. బట్ టేబుల్స్ రాకపోతే దాని దగ్గర ఎంత టైం తీసుకున్నా మీకు లాజిక్ రాదు, రూల్ రాదు. లాజిక్ రాదు, తీరా చూస్తే టేబుల్స్ రావు. బట్ టేబుల్స్ రాకుండా మనం ఆటోమేటిక్ రీజనింగ్ చేయగలుగుతామో చెప్పండి? చేయలేము, ఇంపాసిబుల్ అది. టేబుల్స్ ఎంత ఇంపార్టెంట్ ఆటోమేటిక్ రీజనింగ్కి అంత ఇంపార్టెంట్. ప్రతిరోజు రాయండి. కాంపిటేటివ్ మనం ప్రిపేర్ అవుతున్నామంటే కంపల్సరీ రాయండి. మనం జాబ్ కొట్టే వరకు రాయండి, వదలద్దు. అంత ఫాస్ట్గా టేబుల్స్ మెమరీలో ఉండాలి. అదేవిధంగా న్యాచురల్ నెంబర్స్ ఇవన్నీ తెలిసినట్టు అర్థమెటిక్లో న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. న్యాచురల్ నెంబర్ అన్ని వరుసగా వచ్చేది న్యాచురల్ నెంబర్స్ అంటాము. హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతుంది. హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యేటి అన్ని హోల్ నెంబర్స్ అంటాం. 0 1 2 3. ఈవెన్ నెంబర్స్, ఈవెన్ అంటే తెలుస్తుంది సరి సంఖ్యలు 2 4 6 8 10 12 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఈవెన్ ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9 డాష్ ఎక్సెట్రా ఇవన్నీ ఆడ్ నెంబర్స్. అదే కాంపోజిట్ చూడండి. కాంపోజిట్ మళ్ళీ ఇంపార్టెంట్. కాంపోజిట్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్కి ప్రైమ్ కానటువంటివన్నీ కాంపోజిట్. అంటే ప్రైమ్ కానిది 1 ప్రైమ్ కాదు కదా, అది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అంటాం. అదే కాంపోజిట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. కాంపోజిట్ ఆల్ డివిజిబుల్ నెంబర్స్ మా కాంపోజిట్ నెంబర్స్ అంటే డివిజిబుల్ నెంబర్స్ అంటే 1 అదే నెంబర్ కాకుండా అదర్ నెంబర్స్తో కూడా డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అని కూడా పిలుస్తాం. చూడండి, ఇందులో ఆర్డ్ ఉంటాయి, ఈవెన్ ఉంటాయి. కాంపోజిట్ నెంబర్స్ ఆర్డ్ ఉంటాయి, ఈవెన్ ఉంటాయి. 4 6 స్టార్టింగ్ కాంపోజిట్ నెంబరే 4 అవుతుంది. 4 తర్వాత 6 8 9 ఆర్డ్ కదా, డివిజిబుల్ నెంబర్ ఇది, కాంపోజిట్ నెంబర్ ఇది. 9 10 12 14 15 ఇలా ఆల్ డివిజిబుల్ నెంబర్స్ బై అదర్ నెంబర్స్. డివిజిబుల్ బై అదర్ నెంబర్స్ అని పిలిచేవాడిని కాంపోజిట్. కాబట్టి కాంపోజిట్ నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్, ఒక్కోసారి కాంపోజిట్ నెంబర్స్ కూడా లాజిక్స్తో పెడతాడు. మరి ఈ కాంపోజిట్ నెంబర్ అని తెలియకపోతే కూడా లాజిక్ చేయలేదు. మామూలుగా అయితే ప్రైమ్ నెంబర్స్ కంపల్సరీ రూల్స్లో అడుగుతున్నాడు. ఇంకొద్ది కొత్తగా అడగాలంటే కాంపోజిట్ నెంబర్స్ కూడా రూల్స్లో లాజిక్స్లో పెట్టడం అన్నమాట. ఇవన్నీ లాజిక్స్లో ప్లే చేస్తాడు. లాజిక్స్ ప్రైమ్ నెంబర్స్ కలపడం కానీ తీసేయడం కానీ, ఆడ్ నెంబర్స్ కలపడం కానీ తీసేయడం కానీ, ఆడ్ నెంబర్ స్క్వైర్స్, ఆడ్ నెంబర్ క్యూబ్స్, ఈవెన్ నెంబర్ స్క్వైర్స్, ఈవెన్ నెంబర్ క్యూబ్స్ కలపడం తీసేయడం, ఇన్ని రకాల లాజిక్స్లో నెంబర్ సిరీస్ వెళ్తూ ఉంటుంది. బట్ ఇవన్నీ మనకు మైండ్లో రూల్స్ అన్నీ చేయాలంటే కదా, ఇవన్నీ మైండ్లో ఉంటే కదా ఈజీగా చేయొచ్చు. ఓకే, నెంబర్ సిరీస్ చేయాలంటే మనకు మెయిన్ లాజిక్ ఒకటి ఉంది. మెయిన్ లాజిక్ అంటే ఏమంటే చూడండి, నెంబర్ సిరీస్ ఎప్పుడు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్లో ఉంటాయి. పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కొన్ని అయితే అప్ అండ్ డౌన్ కూడా ఉంటాయి. మరి ఈ పెరుగుతూ ఉండడము, తగ్గుతూ ఉండడం, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఇటువంటి సిరీస్ ఎటువంటి లాజిక్స్తో వెళ్తుంటాయి అనేది చూస్తేనే ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడైతే మనకు ఒక సిరీస్ చూస్తేనే మనము లాజిక్ ఐడెంటిఫై చేయగలుగుతామో ఆ వేలో కనుక మనం దాన్ని కనుక ప్రయత్నిస్తే ఈజీగా సిరీస్ చేయొచ్చు అనమాట. చూస్తేనే కొన్ని సిరీస్లు ఈజీగా కనిపెట్టవచ్చు, ఇది ఈ సిరీస్లో వెళ్తూ ఉందని చెప్పచ్చు. అంత పవర్ఫుల్ లాజిక్స్ మనం చూస్తేనే సిరీస్ చెప్పచ్చు. మరి ఇంక్రీజింగ్లో చూడండి, కొన్ని సిరీస్లు పెరుగుతూ ఉంటాయి కదా, ఇంక్రీజింగ్ అవుతూ ఉంటాయి.
ఈ ఇంక్రీజింగ్ లెవెల్స్ చూడండి, స్లోగా ఇంక్రీజ్ అవుతాయి, కొన్ని లార్జ్గా ఇంక్రీజ్ అవుతాయి. మరి ఎలా తెలుస్తుంది అది? స్టార్టింగ్ నెంబరు ఎండింగ్ నెంబర్ కనుక చూస్తే, స్టార్టింగ్ నెంబరు ఎండింగ్ నెంబర్ చూస్తే పెరిగే విధానం చెప్పచ్చు మనం. అది స్లోగా పెరిగిందా ఎక్కువ పెరిగిందా అని చెప్పచ్చు. ఇప్పుడు స్లో ఇంక్రీజ్ అన్ని మనము ప్లస్లో రూల్ గడించాం. ప్లస్ అంటే ఏమో యాడింగ్లో రూల్ గడవచ్చు. లార్జ్ ఇంక్రీజ్ అంటే స్టార్టింగ్ నెంబర్ చివరి నెంబర్ చూస్తే కదా లార్జ్ ఎక్కువ పెరుగుతాయి. అంటే ఎక్కువ పెరగడం అంటే ఏం లేదు, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యొక్క డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అటువంటి నెంబరు లార్జ్ ఇంక్రీజ్ అయినాయని చెప్పొచ్చు. అది ఒక ఇంటూలోనే పాసిబిలిటీ అవుతుంది. అది స్లోగా పెరిగేటివన్నీ ప్లస్లో రూల్ కట్టచ్చు, ఎక్కువ పెరిగేటివన్నీ ఇంటూలో చేయొచ్చు. అంటే మల్టిప్లై చేసుకుంటేనే మనకి ఎక్కువ నెంబర్ పెరుగుతూ వెళ్తుంది అనమాట. అది థౌజండ్స్లో వెళ్తుంది, హండ్రెడ్స్ థౌజండ్స్లో వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఒక సిరీస్ చూస్తానే ఇది స్లోగా పెరిగిందా ప్లస్లో వెళ్ళడం, ఎక్కువ పెరిగిందా ఇంటూలో వెళ్ళడం, అటువంటి లాజిక్గానే ప్లే చేస్తే ఇంకొద్దిగా టైం మనకు రెడ్యూస్ అవుతుంది క్వశ్చన్ చేయడానికి. అదే డిక్రీజింగ్ చూడండి, డిక్రీజింగ్ తగ్గుతూ ఉంటాయి కదా, తగ్గే సిరీస్లో కొన్ని స్లోగా తగ్గుతుంటాయి, మళ్ళీ ఎక్కువ తగ్గుతాయి పైనుంచి ఎక్కువ పెద్ద నెంబర్తో తగ్గుతుంటాయి. ఈ పెద్ద నెంబర్తో తగ్గేటి ఎలా ఉంటాయి, స్లోగా తగ్గేటి ఎలా ఉంటాయి అంటే స్లో డిక్రీజ్ అని మైనస్ చేస్తుంటాడు. అటువంటి సిరీస్లు అన్నీ మైనస్లోనే వెళ్తుంటాయి ఎప్పుడు. అంటే డిఫరెన్స్ ప్లస్ ఇంక్రీజ్ అంటే డిఫరెన్స్ ఏమో, స్లో డిక్రీజ్ అంటే డిఫరెన్సే కాదండి. ఇక్కడ అడిషన్ చేస్తాడు, ఇక్కడ మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తాడు, డిఫరెన్స్ అంటారు దీన్ని. లార్జ్ డిక్రీజ్ ఉంటాయి, కొన్ని పెద్ద నెంబర్తో తగ్గుతూ వస్తుంటాయి. మరి ఇంత పెద్ద లార్జ్ డిక్రీజ్ వెళ్తున్నటువంటి నెంబర్స్ అన్నీ మనకు డివైడ్ బై చేస్తే కనుక మనం ఈజీగా రూల్ కట్టచ్చు. కాబట్టి నెంబర్ సిరీస్ యొక్క మెయిన్ లాజిక్ ఏమంటే చూస్తానే ఐడెంటిఫై, ఎటువంటి ప్లస్సా మైనసా ఇంటూనా డివిజనా అని చూస్తానే మనం చెప్పగలిగేటువంటి లాజిక్ ఏమంటే ఈ లాజిక్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ లాజిక్. ఫస్ట్ నెంబర్ ఒక సిరీస్ చూస్తానే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ చూస్తే ఇది పలానా సిరీస్లో వెళ్ళిపోతుంది, వెళ్తా ఉంది అని చెప్పచ్చు చూస్తాను. మరి ఆ వేలో ఆ ప్రయత్నం చేస్తే కనుక నెంబర్ సిరీస్ని చాలా త్వరగా చేయొచ్చు. ఓకే నెంబర్ సిరీస్ టైప్స్ చూద్దాం. ఇందులో నెంబర్ సిరీస్ టైప్స్ అంటే ఎన్ని రకాల నెంబర్ సిరీస్ టైప్స్ ఉన్నాయో మనకు చూద్దాం. అంటే ఎగ్జామ్లో డిఫరెంట్ ఎగ్జామ్లో రకరకాల మోడల్స్ అడుగుతుంటారు. నెంబర్ సిరీస్లో కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయి. అంటే ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, ఎక్కడ బ్లాంక్ పెడతాడు, ఎక్కడ రాంగ్ నెంబర్ కట్టమంటాడు, అదేవిధంగా డబుల్ సిరీస్, ఇట్లా రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్స్ తెలుసుకుందాం. ఎన్ని రకాల మోడల్స్ మనకి నెంబర్ సిరీస్ అడగచ్చు ఆ మోడల్స్ తెలుసుకుందాం ఫస్ట్. తర్వాత రూల్స్ ఉన్నాయి, ఎటువంటి నెంబర్ సిరీస్ ఫామ్ అయ్యేటువంటి డిఫరెంట్ రూల్స్తో ఫామ్ అవుతుంటాయి కదా, ఆ రూల్స్ అన్ని కనుక చెప్పినారంటే మీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అంటే క్వశ్చన్ చేయాలంటే ఈ రూల్లో వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఒక ఐడియా వచ్చేస్తుంది. ఐడియాలు వస్తే కనుక మనకు ఆల్రెడీ టేబుల్స్ స్క్వేర్లు కీవ్లు బాగా తెలుసు కాబట్టి విత్ ఇన్ 30 సెకండ్స్లో ఒక క్వశ్చన్ చేయొచ్చు, 30 సెకండ్స్ టు 1 మినిట్లో క్వశ్చన్ చేయొచ్చు. బాగా ప్రాక్టీస్ ఉండాలి అందరూ చూస్తానే చేసే క్వశ్చన్స్ కాదు, బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మినిమం 200 to 300 క్వశ్చన్స్ బాగా లాజిక్స్ రూల్స్ అన్నీ తెలుసుకొని స్క్వేర్లు కీవ్లు మైండ్లో పెట్టుకొని దాదాపు 200 to 300 క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే నెంబర్ సిరీస్ అప్పుడు విత్ ఇన్ 30 సెకండ్స్లో మనం క్వశ్చన్ చేయొచ్చు. అంతేగాని ఏదో కొన్ని తెలుసుకొని ఒక 5-6-10 క్వశ్చన్ చేసి మనం ఎక్కువ క్వశ్చన్ చేస్తుంటే ఎక్కువ టైం పడుతుందని ఆలోచిస్తుంటాం. కానీ ఎక్కువ టైం పడుతుందంటే తను తక్కువ ప్రాక్టీస్ చేశాడని అర్థం, అంతే. ఒక క్వశ్చన్ తక్కువ టైంలో చేయలేకపోతున్నామంటే కారణం ఏమి, తను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదని. ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి అంత టైం పట్టదు, అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ. ఎక్కువ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో అతనికి తక్కువ టైంలో స్కోర్ చేయగలుగుతారు. చూస్తాం ఇప్పుడు ఈ నెంబర్ సిరీస్ చూడండి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిరీస్లో ఫైండ్ నెక్స్ట్ ఆర్ మిస్సింగ్ నెంబర్ అంటాము. అంటే మిస్సింగ్ చివరిలో వచ్చే నెంబర్ మిస్ చేయడము, లేదంటే స్టార్టింగ్ మిడిల్లో ఎక్కడైనా ఒక నెంబర్ని మిస్ చేసి ఫార్మేషన్ చేయడం. సిరీస్ ఏదైనా పెరగడం తగ్గడం అనేది మామూలు లాజిక్స్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. కొన్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉన్నాయి, అది వేరే రూల్స్లో వస్తే అది చెప్తారు. మరి పెరిగే విధానం చెప్పాను కదా, ఒక సిరీస్ చూస్తానే ఏ లాజిక్లో వెళ్తుందో గమనించాలి. అది ఎలా తెలుస్తుంది, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ చూస్తే తెలిసిపోదు. ఫస్ట్ నెంబర్ చూడండి 10, చివరి నెంబర్ 130, 10 130. ఇక్కడ 10 to 130 అంత లార్జ్ ఇంక్రీజ్ ఏం లేదు కదా.
లార్జ్ ఇంక్రీజ్ అంటే 100,000s వెళ్ళిపోతుంది. 100,000s వెళ్ళిపోతుంది అంటే లార్జ్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి అక్కడ మల్టిప్లై చేయాలి. అంటే స్టార్టింగ్ నెంబరు 10, ఎండింగ్ నెంబరు దాదాపు 130 చూపిస్తుంది. అంటే పెరిగే విధానము స్లోగానే పెరుగుతుంది. మా ఎప్పుడైనా పెరిగే విధానం తగ్గే విధానం గమనించాలంటే స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ చూసుకోవాలి. స్టార్టింగ్ టు ఎండింగ్ పెరిగే విధానం చెప్తుంది, తగ్గే విధానం చెప్తుంది. అక్కడ దాన్ని బట్టి మనం మూవ్ కావచ్చు. అంటే స్లోగానే పెరుగుతుంది కాబట్టి డిఫరెన్స్ అంటే ఎంత కలుపుతాడు, పెరుగుతుంది కదా, ఎంత కలుపుతున్నాడు, ఎంత యాడ్ చేస్తున్నాడు, మనం డిఫరెన్స్ కలుపుతుంది. ప్రీవియస్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ అయిపోయి డిఫరెన్స్ చూడండి. 10కి ఎంత కలిపితే 14 వస్తుంది అంటే +4 చేస్తుంది. 10 నుంచి 14కి 10కి ఉన్న డిఫరెన్స్ మైంది. అలా అన్ని నెంబర్కి ఫాస్ట్గా డిఫరెన్స్ తీసుకోవాలి. ఫాస్ట్గా అంటే ఇక్కడ 16 ఉంది, 14కు 30కి డిఫరెన్స్ 16, 30కి 66 డిఫరెన్స్ 36. చూడండి 66 30 అంటే 66లోంచి 30 తీస్తే డిఫరెన్స్ 36 వచ్చేస్తుంది. అదే 130లోంచి 66 మైనస్ చేస్తే డిఫరెన్స్ 64 వస్తుంది. 64 అంటే 66 64 యాడ్ చేస్తే 130. తర్వాత నెంబర్ ఏమనేది ఎలా కట్టాలంటే ఈ లాజిక్స్ బట్టి ఉంటుంది. మాకు రూల్ ఉంది కదా, రూల్ లాజిక్స్, దీన్ని బట్టి మనం నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో చెప్పచ్చు. అంటే ఇంక్రీజ్ అవుతుంది, మరి ఏ నెంబర్లో కలుపుతున్నాడో గమనించాలి. స్క్వేర్ క్యూబ్ చెప్పాను నేను ఆల్రెడీ, జస్ట్ చెప్పుకున్నాను. స్క్వేర్ చెప్పాను కదా, కంపల్సరీ మైండ్లో ఉండాలి. మరి ఈ నెంబర్లు ఏంటి చూడండి, ఇక్కడ 4 ఉంది, 16 ఉంది, 36 ఉంది, 64 ఉంది. ఏ నెంబర్లు ఇవంటే స్క్వేర్స్. అంటే స్క్వేర్స్ కంటిన్యూ వరుసగా తీసుకుంటున్నాడు లేదు. ఇప్పుడు ఎలా తీసుకుంటున్నాడు, 4 చూడండి, 2 స్క్వేర్ 4, 16 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64. అంటే స్క్వేర్ కూడా వరుసగా ప్లే చేయలేదు, మొత్తం వరుసగా కలపట్లేదు. ఓన్లీ ఈవెన్ నెంబర్ స్క్వేర్స్ మాత్రం కలుపుతున్నాడు. ఇది స్క్వేర్ అని ఎవరికైతే తెలుసో వాళ్ళు స్పీడ్గా చేయగలుగుతారు. అంటే స్క్వేర్స్ తెలియని వాళ్ళు క్వశ్చన్ చేయలేరు కదా, చేయలేరు, వీలు పడదు. ఎక్కడి వరకు కలిపాడు, 8 వరకు కలిపాడు. నెక్స్ట్ ఏం కలపాలంటే 10 స్క్వేర్ మనం కలపాలి. 10 స్క్వేర్ 100 కలిపితే సరిపోతుంది. దేనికి 10 స్క్వేర్ కలపాలి చెప్పండి, 130కి 10 స్క్వేర్ అంటే 100 కలపాలి. అంటే 100 130 కనుక కలిపితే 230 మన ఆన్సర్. 230 ఆన్సర్. ఇలా అంటే స్లోగా పెరిగిన స్లోగా తగ్గిన డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్సే రూల్ అనమాట. రూల్ అనేది అక్కడే ఉంటుంది. ఆ డిఫరెన్స్లోనే రూల్ లాజిక్స్ అన్నీ కనిపిస్తాయి. కాబట్టి దాన్ని బట్టి మనం స్పీడ్గా చేసేయచ్చు. ఓకే, ఇదేమో ఫస్ట్ క్వశ్చన్. ఇది ఇలా డిఫరెన్స్ తీసుకున్నాము, స్క్వేర్స్ యాడ్ చేస్తున్నాడు. తర్వాత స్క్వేర్ ఏమనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. 10 స్క్వేర్ కలుపుతున్నాము, 10 స్క్వేర్ కలిపితే 230 వస్తుంది. ఓకే, సెకండ్ చూడండి, సెకండ్ డిక్రీజింగ్లో ఉంది. డిక్రీజింగ్ చూడండి, 1300 1, 1300 1, 1331 1. యాక్చువల్గా డిక్రీజింగ్ లార్జ్ డిక్రీజ్ ఉంది మా ఇక్కడ. లార్జ్ డిక్రీజ్ అంటే లార్జ్ డిక్రీజ్ ఉన్నప్పుడు దీన్ని డివిజన్లో చూడాలి మనం. ఎందులో చూడాలి, డివిజన్. కానీ డివిజన్ చేస్తే రాదు. ఇది ఎందుకు రాదు చెప్పండి, క్యూబ్స్ మనం ఆల్రెడీ క్యూబ్స్ నేర్చుకున్నాం కదా. క్యూబ్స్ మైండ్లో ఉండాలి. ఒక నెంబరు చూస్తానే స్క్వేర్, ఆ క్యూబ్, ఆడ్, ఈవెన్ అనేది మైండ్ టక్కన క్యాచ్ చేయాలి. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నామని మనం అర్థం. మరి స్క్వేర్, క్యూబ్ అని చూస్తేనే చెప్పగలం క్యూబ్స్ ఇది. మరి క్యూబ్స్ ఏ లాజిక్ ప్రకారం క్యూబ్స్ తీసుకున్నట్టు చూద్దాం. 11 క్యూబ్, 9 క్యూబ్, 5 క్యూబ్, 3 క్యూబ్, 1 క్యూబ్. లాజిక్ చూడండి, క్యూబ్స్ కూడా డిఫరెంట్ లాజిక్స్లో వెళ్తాడు. మా స్క్వేర్స్ కూడా క్యూబ్స్ డిఫరెంట్ లాజిక్స్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తుంటే కదా మనకు ఐడియాలు వస్తాయి అన్నమాట. చూడండి 11 క్యూబ్ 1331, 11 క్యూబ్ 9 తీసుకున్నాడు. అంటే 11 తర్వాత 9, 11 9, 11 క్యూబ్ 9 క్యూబ్. ఇక్కడ ఒక నెంబర్ మిస్ అయింది. మిస్ అయిన తర్వాత చూద్దాం. మళ్ళీ 5 క్యూబ్ 3 క్యూబ్
1 క్యూబ్. చూడండి 11 క్యూబ్ పెట్టాడు, 9 క్యూబ్ పెట్టాడు, డిచ్ చేశాడు 5 క్యూబ్, 3 క్యూబ్, 1 క్యూబ్. మరి ఏ నెంబర్లు ఇవ్వంటే ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఎక్కడి నుంచి డౌన్ అవుతున్నాయి చెప్పండి. ఎక్కడి నుంచి డౌన్ అవుతున్నాయి అంటే 11 నుంచి డౌన్ అవుతుంది. 11, 9 ఇక్కడ మిస్ ఏమైంది చెప్పండి. మిస్ ఆడ్ నెంబర్ 11, 9 తర్వాత వచ్చేటువంటి ఆడ్ నెంబరు 7 క్యూబ్ డిచ్ చేశాడు. 7 క్యూబ్, 7 మళ్ళీ 5 మళ్ళీ 3 మళ్ళీ 1. 7 క్యూబ్ మనకు తెలుసు కదా ఆల్రెడీ. 7 క్యూబ్ 343, 7 క్యూబ్ 343, 7 క్యూబ్. అందుకే మైండ్లో ఉండాలి, క్యూబ్స్ స్క్వేర్లు మైండ్లో ఉండాలి. మైండ్లో ఉంటేనే ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం. ఆ విధంగా సెకండ్ క్వశ్చన్ చేసేస్తాం. అంటే ఇది క్యూబ్స్లో వెళ్తుంది, డౌన్ చేస్తున్నాడు కానీ క్యూబ్స్లో వెళ్తుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ స్టార్టింగ్ నెంబరు 177, ఎండింగ్ నెంబరు 110. స్టార్టింగ్ ఎండింగ్ 177, 110. డిక్రీజ్ అవుతుంది, స్లోగా డిక్రీజ్ అవుతుంది. స్లోగా, ఎక్కువ తగ్గట్లేదు. ఎక్కువ తగ్గితే డివిజన్లోకి వెళ్తాం. స్లో డిక్రీజ్ని మనం మైనస్లో వెళ్ళాలి. మైనస్లో వెళ్తే కానీ లాజిక్ త్వరగా అడగలుగుతాం. అంటే ఇది ఫాలో అవుతున్న లాజికే మైనస్ అనమాట. అది స్లోగా తగ్గుతుంది కదా. డిఫరెన్స్ చూస్తే తెలిసిపోతుంది. డిఫరెన్స్ చూద్దాం. 177, 170 డిఫరెన్స్ -7 అనమాట. అంటే ఇందులో నుంచి 177 నుంచి 7 తీస్తే 170 వస్తుంది. 170లో నుండి 170, 159 డిఫరెన్స్. అంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ యొక్క డిఫరెన్స్ ఎంతంటే 11, -11. అదేవిధంగా ఇక్కడ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ 159, 146. 9లో 6 పోతే 3, 5లో 4 పోతే 1, 13. అంటే లాజిక్ చూడండి. ఇక్కడ 7, 11, 13 తీసుకున్నాను. ఇక్కడ 2 నెంబర్లు మిస్ అయినాయి, 2 డిఫరెన్స్లు మిస్ అయినాయి. ఒక నెంబర్ మిస్ అయితే 2 డిఫరెన్స్లు మిస్ అవుతాయి. 2 డిఫరెన్స్లు ఇక్కడ ఏమొస్తాయండి. నెంబర్ చూడండి. ఏ నెంబర్స్ ఇక్కడ ఫాలో చేస్తున్నారంటే 7, -7, -11, -13 డాష్. మరి ఇది ఏ నెంబర్లు అనుకొని మనం చేయాలి. 7 తర్వాత 11, 13. ఒకసారి రీకాల్ చేసుకోండి. ప్రైమ్ నెంబర్స్ 7, 11, 13, 17, 19, 23 ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్స్ అంటే ఇవి ఆడ్ నెంబర్స్ కాదు. ఆడ్ నెంబర్ అయితే 9 ఉండాలి. చూడండి 9 లేదు, 7 తర్వాత 13, 11 వచ్చేసింది. 9 లేదు కదా. 9 లేనప్పుడు ఇవి ఆడ్ నెంబర్స్ కిందికి రావు. అప్పుడు ఇంకోటి ఆలోచించాలి. మనం ఆడ్ నెంబర్స్ అని తీసేసినాం అనుకోండి, రూల్ రాదు, టైం వేస్ట్ వర్కని. ప్రైమ్ నెంబర్స్ ఎవరైతే ఇవి ప్రైమ్స్ అన్ని మైండ్లో ఉంటాయో ఫాస్ట్గా చేయగలుగుతారు. 7, 11, 13 తర్వాత ప్రైమ్, 17 తర్వాత ప్రైమ్, 19 తర్వాత 23 అలా వెళ్తుండే. ఇప్పుడు ఇక్కడ చూడండి -17 తీయాలి. -17 ఎందులోంచి తీసేయాలమ్మా. -17, 13 తర్వాత వచ్చే ప్రైమ్ ఏమి 17. 146 నుంచి 17 తీయద్దు. తీయేస్తే కదా 16లో 7 పోతే 9. అదేవిధంగా 3లో 1 పోతే 2, 1, 129. అంటే 146 -17 129 వస్తుంది. ఇది మిస్ అయ్యింది. మన ఆన్సర్ రియల్ ఆన్సర్ ఇది 129. మరి లాజిక్ ప్రకారం ఇక్కడ 17 మైనస్ చేసాము. లాజిక్ ప్రకారం నెక్స్ట్ నెంబర్ కూడా మైనస్ చేస్తే ఈ నెంబర్ రావాలి. ఈ నెంబర్ సెట్ అయితేనే మనం పెట్టిన నెంబర్ ఇక్కడ వచ్చే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. లేదంటే కరెక్ట్ కాదు. మనం పెడుతున్న ఆన్సర్ కూడా రాంగ్ అవుతుంది. మరి తర్వాత ముందున్న నెంబర్తో ఉన్నటువంటి రిలేషన్, తర్వాత ఉన్న నెంబర్తో ఉన్న రిలేషన్ కూడా కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. అంటే ఇక్కడ 17 చూడండి. 17 తీసేసి 17 మైనస్ చేసాము, సబ్ట్రాక్ట్ చేసాము. 17 తర్వాత మైనస్ చేయాల్సిన నెంబరు 19 -19 129 -19 = 110 సరిపోతుంది.
అంటే ప్రైమ్ నెంబర్స్ కరెక్ట్గా సూటబుల్, అంటే మిస్ అయిన నెంబర్ దగ్గర కరెక్ట్ నెంబర్ పెడుతున్నామంటే ఇట్లా ముందు నెంబర్ లాజిక్ తర్వాత నెంబర్ లాజిక్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. సెట్ అయినప్పుడే అది మనం చేస్తున్న క్వశ్చన్ కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇది ప్రైమ్స్ అని ఎవరికైతే మైండ్లో ఉంటాయి ప్రైమ్ నెంబర్స్ అని ఇటువంటి క్వశ్చన్ చేయడం స్పీడ్గా చేయగలుగుతాం. ఓకే, ఇందులోనే 4th 5th క్వశ్చన్ చూద్దాం. చూడండి, 4th వన్ 2తో స్టార్ట్ అయ్యేది 1 or 2కి వచ్చింది. ఈ 2కి 1 or 2కి పెరిగే విధానం స్లోగా పెరుగుతుంది. స్లోగా పెరుగుతున్నప్పుడు మనం డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ 1 ఉంది, +1, 2కు 3కు డిఫరెన్స్ 1, 3కు 11కి డిఫరెన్స్ +8, అంటే 11 - 3 8 వస్తుంది. అదేవిధంగా 38 నుంచి 11 తీసేస్తే కనుక +27, 38కి 11 యొక్క డిఫరెన్స్ 27. తర్వాత అదేవిధంగా ఇక్కడ డిఫరెన్స్ 1 or 2కి 38 యొక్క డిఫరెన్స్ 1 or 2 కదా, 2లో 8 పోదుమా, 12లో 8 పోతే కనుక 12లో 8 పోతే 4. ఇక్కడ మనకి 9 ఉంటుందేమో, 10కు 9 ఉంటుంది, 9లో 3 పోతే 6, 60 + 64 డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ కట్టుకుని స్లోగా పెరుగుతుంది కాబట్టి డిఫరెన్స్. మరి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, 1, 8, 27, 64. అంటే ఏ నెంబర్లు ఇవి అంటే చూడండి, మనము రీకాల్ చేసుకుంటే స్క్వేర్ క్యూబ్లోకి వెళ్ళిపోవాలి. వెంటనే స్క్వేర్ క్యూబ్లు వెంటనే వచ్చేయాలి. ఇది స్క్వేర్, క్యూబ్లో వెళ్ళిపోతాను, క్యూబ్స్ వెళ్తాను. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. చూడండి, అంటే 1, 8, 27, 64 వచ్చింది. తర్వాత క్యూబ్ ఏమి యాడ్ చేయాలంటే మనము 5 క్యూబ్ యాడ్ చేసుకోవాలి. 5 క్యూబ్ అంటే వెంటనే డిఫరెన్స్లు క్యూబ్స్ వెళ్తున్నాయి, క్యూబ్స్ యాడ్ చేస్తున్నాయని మైండ్లోకి వచ్చేటట్టు కదా, నెక్స్ట్ క్యూబ్ తీసుకొని యాడ్ చేయాలి. 120, 5 క్యూబ్ కదా, 5 క్యూబ్ 125. దేనికి యాడ్ చేయాలంటే 1 or 2, 125, 1 or 2, 227. అది మన ఆన్సర్. కాబట్టి ఇవి క్యూబ్స్ యాడ్ చేస్తూ వెళ్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, 121, 3748. ఇది లార్జ్ ఇంక్రీజ్. చూడండి, ఇవి డిఫరెన్స్ చేసుకుంటే కదా నో యూస్, ఇలాంటి మల్టిప్లైలోనే వెళ్ళాలి. మల్టిప్లై చూడండి, ఇక్కడ 121, 3748 లార్జ్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. ఈ లార్జ్ ఇంక్రీజ్ మనం మల్టిప్లైలోనే వెళ్ళాలి. లార్జ్ ఇంక్రీజ్ అంతా ఎక్కడైతే సిరీస్ మనం గమనిస్తున్నామో లార్జ్ ఇంక్రీజ్ వెళ్తున్నాయి అంటే కదా కంపల్సరీ మల్టిప్లైలో వెళ్తే ఇంకొద్దిగా పాస్. అది లాజిక్ కనుక్కోవడమే కాదు, మళ్ళీ దాన్ని మనం అక్కడ ఆపరేట్ చేయడానికి టైం తీసుకుంటుంది. టేబుల్స్ తెలియాలి, దాన్ని ఫాస్ట్గా చేయాలి, ఎటువంటి లాజిక్ ఉందో గమనించుకుంటూ వెళ్ళాలి. బట్ ఎటువంటి లాజిక్ చూడండి, ఇది 121, 238 ఎన్ని టైమ్స్ దగ్గరగా ఉందంటే దాదాపు 2 times నియరెస్ట్. 121 × 2, 2 was 2, 2 2s are 4, 2 was 2 అంటే 242 వచ్చింది. 238 ఉంది, అంటే దాదాపు 2 times చూడండి × 2, 242 లేదు కదా ఇక్కడ 238. అంటే ఎంత మైనస్ చేస్తుండొచ్చు చెప్పండి, -4 చేస్తుండొచ్చు, 238 వస్తుంది. అంటే ఇక్కడ × 2 కాదు, మళ్ళీ అందులో సమ్ నెంబర్ మైనస్ చేస్తున్నాడు. అంటే మల్టిప్లై చేస్తూ కూడా కలపడం కానీ తీసేయడం కానీ ఉంటాయి రూల్స్లో. అలా డిఫరెంట్ రూల్స్ వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ -4 చేస్తే 238 వస్తుంది. 238 × 2, 2 8s are 16, 2 3s are 6, 7, 2 2s are 4. అంటే చూడండి, ఇక్కడ మళ్ళీ × 2కే నియరెస్ట్ కాదు, సెకండ్ నెంబర్ టు థర్డ్ నెంబర్. మళ్ళీ దీన్ని 2 times చేస్తేనే 240, 447, 6 వస్తుంది.
476 వస్తుంది. 476కి ఇది నియరెస్ట్ అంటే నియరెస్ట్ ఏమో 472. ఇది 472 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక తర్వాత దీని నుంచి దీని అంటే ఇంటూ 2 -4 చేస్తే 472. చూడండి రూలు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటూ 2 -4, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సేమ్ రూల్ ఫాలో అయ్యారు. మరి సేమ్ రూల్ ఫాలో అయినప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అదే రూల్ మనం ప్లే చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ థర్డ్ నెంబర్ టు ఫోర్త్ నెంబర్, థర్డ్ నెంబర్తో ఫోర్త్ 472 ఇంటూ 2 2 2 4 2 7 14 2 4 8 1 9 -4 940 సేమ్ రూల్ ఏమో ఇంటూ 2 -4. మరి ఇంటూ 2 -4 ఇక్కడ నుంచి ఇక్కడ చేసినప్పుడు 940 వచ్చింది. దీన్ని కూడా సేమ్ రూల్ అప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి. ఈ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం పెడుతున్న ఆన్సర్ కరెక్ట్ అంటే 940 ఇంటూ 2 0 8 80 2 4 8 2 0 0 2 4 8 2 9 18. ఇక్కడ చూడండి ఎంత ఉంది 1876 ఉంది. ఇక్కడ 1880 వచ్చింది. -4 చేస్తే 1876 అంటే ఇంటూ 2 -4. సో ఇంతవరకు రూల్ ఇదే ఫాలో అవుతున్నా అంటే ఇక్కడ నుంచి ఇది కరెక్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇది కూడా కరెక్ట్ అవుతుంది ఇంటూ 2 -4. సో ఆ విధంగా చూడండి టైం తీసుకుంటుంది. మా టైం తీసుకోదని ఎవరు చెప్పరు. నెంబర్ సిరీస్ మల్టిప్లై డివిజన్ చేస్తున్నప్పుడు టైం తీసుకుంటుంది. ఎవరికి టైం తీసుకుంటుంది ఎక్కువ? టేబుల్స్ తెలియని వాళ్ళకి ఎక్కువ టైం తీసుకుంటుంది. టేబుల్స్ తెలిస్తే ఫాస్ట్గా చేయొచ్చు ఎటువంటి క్వశ్చన్స్ అయ్యి. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా బాగా డెప్త్గా అడగాలంటే ఇలా క్వశ్చన్స్ డిఫరెంట్ రూల్స్ అంటే ఒకే మిక్స్డ్ రూల్స్ కూడా పెడుతూ పోతుంటాడు. అవి మనము టైప్స్ తెలుసుకొని డిఫరెంట్ రూల్స్ కన్నా తెలుసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకే, ఇందులో నెంబర్ సిరీస్లో టైప్ 2 కింద మనం రాంగ్ నెంబర్ చెప్పుకోవచ్చు. ఫైండ్ రాంగ్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ సిరీస్లో ఇది రాంగ్ నెంబర్ కడగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే రాంగ్ నెంబరు ఎక్కువ అడుగుతుంటాడు. అవి ఇంతకుముందు చెప్పింది మామూలు సిరీస్ బ్లాంక్ ఇవ్వడం చివరిలో కానీ మిడిల్లో కానీ. కానీ ఇందులో రాంగ్ నెంబరు ఫైండ్ అవుట్ చేయడం అంటే సిరీస్ కంప్లీట్గా ఉంటుంది. ఇందులో బ్లాంక్ అనేది ఉండదు. కంప్లీట్ సిరీస్ ఉంటుంది. ఆ సిరీస్లో రూల్కు సెట్ కానటువంటి రాంగ్ నెంబర్ ఒకటి ఉంటుంది. రూల్కి సెట్ కానటువంటి రాంగ్ నెంబర్, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఇంకొద్దిగా కష్టమని కాదు, హార్డ్గా కొద్ది టైం ప్రాసెస్లో ఉంటాయి అన్నమాట. అంటే రాంగ్ నెంబర్ ఏ ప్లేస్లో అయితే ఉంటుందో రాంగ్ నెంబర్ ఉన్న ప్లేస్లో రూల్ అనేది కరెక్ట్గా ఉండదు. అయితే దీని యొక్క ప్రత్యేకత రాంగ్ నెంబర్ ఉన్నటువంటి ప్లేస్లో రూల్ కరెక్ట్గా సాటిస్ఫై చేయదు. అప్పుడు మనకు ఏమో అనిపిస్తుందంటే ఆ రూల్స్ సాటిస్ఫై కానప్పుడు మనం ఈ రూల్ కాదు ఇంకో రూల్ అని టైం వేస్ట్ చేస్తుంటాం. అది మనకి ఎలా తెలుస్తుందంటే రాంగ్ నెంబర్ లేని ప్లేస్లో రూల్ కట్టాలి. అంటే రాంగ్ నెంబర్ లేని ప్లేస్లో రూల్ కట్టాలంటే ఎలా అంటే రాంగ్ నెంబర్ ఎక్కడుందో తెలియనప్పుడు ఏం చేయాలి? సిరీస్ మొత్తానికి రూల్ అప్లై చేస్తే కనుక రాంగ్ నెంబరు ఉన్న దగ్గర రూల్ కరెక్ట్గా లేనప్పుడు రాంగ్ నెంబర్ లేని దగ్గర రూల్ కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఆ రూల్ బట్టి కంప్లీట్ సిరీస్ చేయాలి. ఇది దీని యొక్క ప్రత్యేకత అనమాట. అంటే కంప్లీట్ సిరీస్ చేస్తే కానీ రూలు ఒక ఐడియా రాదు. ఇది దీని యొక్క ప్రత్యేకత. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి రాంగ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇందులో క్వశ్చన్ చూద్దాం. ఇది 169 144 120 100 81 64 స్లోగానే డిక్రీజ్ అవుతుందో స్లోగానే తగ్గుతుంది కాదండి. కొద్దిగా చూస్తే మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తే స్క్వైర్లు ఇవి స్క్వైర్స్ చూడండి. స్క్వైర్స్ కనిపిస్తున్నాయి బాగా. స్క్వైర్లు ఎలా కనిపిస్తున్నాయో చూద్దాం. 13 స్క్వేర్ ఇది 13 స్క్వేర్ 169 12 స్క్వేర్ ఇది స్క్వేర్ కాదు. ఇక్కడ 10 స్క్వేర్ ఇది 100 81 9 స్క్వేర్ 64 8 స్క్వేర్. బట్ స్క్వేర్స్ ఎలా ప్లే చేస్తున్నాడు? డౌన్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. చూడండి డిక్రీజ్
మళ్ళీ ఎలా డిక్రీజ్ అవుతుంది 13, 12, 10. ఇక్కడ మిస్ అయింది, అది స్క్వేర్ కాదు, ఇది రాంగ్ అనమాట, రాంగ్ కనిపిస్తుంది, స్క్వేర్ కాదని తెలుస్తుంది. అంటే ఆర్డర్లో రావాల్సింది 13, 12 తర్వాత ఆర్డర్లో రావాల్సింది 11 స్క్వేర్ కలిపేయాలి మనం. 11 స్క్వేర్, మళ్ళీ 10 స్క్వేర్, 9 స్క్వేర్, 8. అంటే వరుసగా కంటిన్యూగా తీసుకుంటారు అనమాట, డౌన్ అవుతున్నాయి వరుసగా, ఆర్డ్ కాదు ఈవెన్ కాదు, కంటిన్యూగా డౌన్ అవుతూ ఉన్నాయి. 11 స్క్వేర్ మనకి ఇక్కడ ఆన్సర్ 121 రావాలి. 121 రాంగ్ నెంబర్ 120. కాబట్టి ఆన్సర్ ఆప్షన్లో 120నే ఉంటుంది. మా ఆప్షన్లో 121. ఇది కరెక్ట్ నెంబర్ కట్టమని అడగడు, రాంగ్ నెంబరే కట్టమని అడుగుతాడు. కాబట్టి అప్పుడు మన ఆన్సర్ 120నే పెట్టాలి. ఇక్కడ రావాల్సిన నెంబర్ 121, కానీ రాంగ్ నెంబర్ కట్టమన్నప్పుడు రాంగ్ నెంబరు మన ఆన్సరు, రాంగ్ నెంబర్ ఆన్సరు 120. 120నే రాంగ్ నెంబర్. ఇందులో రాంగ్ నెంబర్ ఏదంటే 120. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 2లో డిక్రీజ్ అవుతుంది చూడండి, డిక్రీజ్ తగ్గుతుంది. 400 to 80కి వచ్చింది. ఒక రకంగా చూస్తే కొద్దిగా ఎక్కువగానే తగ్గుతుంది. ఎక్కువగా తగ్గినప్పుడు మామూలుగా అయితే డివిజిబుల్ చూడాలి. డివిజిబుల్ కంటే ముందు ఒకవేళ డిఫరెన్స్కి ఏమైనా రూల్ వస్తుందని చూద్దాం. ఎందుకంటే డిఫరెన్స్ ఒకవేళ మిడిల్గా తగ్గిన, మిడిల్గా పెరిగిన స్క్వేర్లు క్యూబులు కలపడం కానీ తీసేయడం కానీ చేస్తాడు. స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ కలపడం కానీ తీసేయడం కానీ చేస్తుంటాడు. అక్కడ ఒకసారి కొద్దిగా ఎక్కువ పెరగడం, ఎక్కువ తగ్గడం కూడా కనిపిస్తుంటాయి. అటువంటి సిరీస్ చూద్దాం. 444, 300 డిఫరెన్స్ -144, -144. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ -100. 144, 100 అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. స్క్వేర్స్ 12 స్క్వేర్ 144, 10 స్క్వేర్ 100. 144 మైనస్ అయింది, ఇక్కడ 100 మైనస్ అవుతుంది, అంటే 300, 200కి డిఫరెన్స్ ఎంతంటే 100. ఇక్కడ డిఫరెన్స్ 200కు 136 డిఫరెన్స్ -64. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 136, 84, 87కి డిఫరెన్స్. 16లో 7 పోతే 9, ఇక్కడ 2 ఉంటుంది. 12లో 8 పోతే 49 వస్తుంది. ఇక్కడ -3, -4 డిఫరెన్స్. ఈ డిఫరెన్స్లు అన్నీ మనం కానీ గమనించినామంటే మనకి ఎక్కడ రాంగ్ పడుతుంది అంటే సీక్వెన్స్లో వాడు ఎక్కడ రూల్ కరెక్ట్గా రావట్లేదు అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే చూడండి, 144, 144, 100, 64, 49, 3, 4 డిఫరెన్స్ 144, 100, 64, 49, 3, 4. చూడండి, ఇదేమో 12 స్క్వేర్ 10 స్క్వేర్, 8 స్క్వేర్, ఇది 7 స్క్వేర్ కాదు, ఇది 2 స్క్వేర్. అంటే ఆర్డర్లో ఈ స్క్వేర్ డిఫరెన్స్లు ఈ ఆర్డర్లో మిస్ అయింది అంటే ఆర్డర్గా లేని మిస్ అయింది, ఎక్కడ ఆర్డర్గా లేదని తెలిసిపోతుంది చూడండి. 12 స్క్వేర్ తర్వాత 10 తర్వాత 8, అంటే ఈవెన్ నెంబర్స్ డౌన్ అవుతుంది. ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి డౌన్ అవుతుంది? 12, 10, 8 తర్వాత ఇక్కడ 6 స్క్వేర్ ఉండాలి. 6 స్క్వేర్ ఇక్కడ ఈ ప్లేస్లో 4 స్క్వేర్ రావాలి. ఈవెన్ నెంబర్ 12, 10, 8 తర్వాత 6, 4, 2 సరిపోతుంది. ఇది సరిపోతుంది మళ్ళీ. అంటే ఇక్కడ 2 డిఫరెన్సులు రాంగ్, అంటే ఒక రాంగ్ నెంబర్ వల్ల 2 డిఫరెన్సులు రాంగ్ చూపిస్తుంది. ఒక రాంగ్ నెంబర్ ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తుంటాడో ఆ ప్లేస్లో 2 డిఫరెన్సులు రాంగ్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ 2 డిఫరెన్సులు రాంగ్, 49 రాంగ్, 3 రాంగ్, 49. అంటే ఇక్కడ ఏం రావాలంటే చూడండి, 6 స్క్వేర్ 36 రావాలి. ఇక్కడ 6 స్క్వేర్ 36, 4 స్క్వేర్ ఇక్కడ 16 రావాలి. 4 స్క్వేర్ 16.
వాళ్ళు ఇక్కడ 2 స్క్వేర్ కరెక్ట్గా సాటిస్ఫై అవుతుంది, 4 కరెక్టే. అంటే ఈ 2 డిఫరెన్స్లు రాంగ్. ఆ 2 డిఫరెన్స్ ప్లేస్లో ఏమన్నా చూద్దాం. అంటే చూడండి 49 ఇక్కడ -49 కాదు -36 అంటే 136లో నుండి -36 తీసేస్తే రాంగ్ నెంబర్ ఇది, రియల్ రాంగ్ నెంబరు. వాట్ ఈస్ 87 రాంగ్ నెంబర్. అంటే ఈ ప్లేస్లో మనకి ఉండాల్సిన నెంబరు 100. ఇక్కడ 36 మైనస్ అవుతుంది. ఇక్కడ 3 కాదు, 3 దగ్గర 16 మైనస్ చేయాలి. -16 చూడండి 100 మైనస్ 16 ఇజ్ ఈక్వల్ టు 84. సాటిస్ఫై అవుతుంది అది. అంటే రాంగ్ నెంబర్ ప్లేస్లో కరెక్ట్ నెంబర్ పెట్టినాక ముందు డిఫరెన్స్ తర్వాత 2 కరెక్ట్ డిఫరెన్స్లు కరెక్ట్గా సూట్ అవుతుంది. ఆ విధంగా మనం రాంగ్ నెంబర్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. 144 164 ఇక్కడ 36 ఇది 36 49 కాదు, 49 రాంగ్, 3 రాంగ్. ఇక్కడ 36 మైనస్ చేస్తే 100 వస్తుంది. 100 నుంచి 16 మైనస్ చేస్తే 84 వస్తుంది. 84 నుండి 4 మైనస్ చేస్తే 80 వస్తుంది. ఇదేమో కరెక్ట్. కాబట్టి రాంగ్ నెంబర్ కట్టేటువంటి చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. రూల్ కట్టాలి, రూల్లో ఒక రాంగ్ నెంబర్ ఉంటే దానివల్ల 2 డిఫరెన్స్ రాంగ్ అవుతుంది. ఇదంతా ఐడెంటిఫై చేసుకుంటూ మళ్ళీ కరెక్ట్గా రూల్ ఏం వస్తుందో సెట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ 5తో స్టార్ట్ అయింది, 7506కి వెళ్ళింది. 7506 అంటే లార్జ్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. ఈ లార్జ్ ఇంక్రీజ్ కనిపిస్తున్నటువంటి ఇటువంటి సిరీస్లో డిఫరెన్స్ కట్టకూడదు, మల్టిప్లైలో వెళ్ళాలి. డిఫరెన్స్ కట్టకూడదు, మల్టిప్లైలో వెళ్ళాలి. మళ్ళీ మల్టిప్లై అంటే ఎలా అంటే చూద్దాం. మల్టిప్లై 5 is 6 రావాలి. 6 is 16 ఎలా వస్తుందో చూద్దాం. 5 is 6 అంటే ఇంటూ 1 ప్లస్ 1. చూడండి 5 1s 5 ప్లస్ 1 చేస్తే 6 వస్తుంది. మరి 6కు 16కు ఉన్నటువంటి రిలేషను వన్స్ అయితే నియరెస్ట్ రాదు. వన్స్ 16 1 6 1 6 16 నియరెస్ట్ రాదు కదా, అప్పుడు 2 తీసుకుందాం. 2 6 2 12 ప్లస్ 12 ప్లస్ 4. చూడండి 6 2 12 12 ప్లస్ 4 16 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ థర్డ్ ఈజ్ 4th 16 అంటే ఇక్కడ ఇంటూ 1 ఇంటూ 2 తీసుకున్నాడు కదా. నెక్స్ట్ పాసిబిలిటీ ఏం రావచ్చు అంటే ఈ సీక్వెన్స్ ఆర్డర్లో ఇంటూ 1 ఇంటూ 2 అయినాక ఇంటూ 3 రావచ్చు. ఇంటూ 3 16 3 48కు ఎంత యాడ్ చేస్తే 59 వస్తుంది చూద్దాం. 48 ప్లస్ 9 కనుక కలిపితే కదా 57 వస్తుంది. ఆర్డర్ చూడండి, ఇక్కడ ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 9 అంటే ఇంటూ చేస్తున్న నెంబరు ఇంక్రీజ్ అవుతూ ఉంది, వరుసగా ఇంక్రీజ్ అవుతుంది. యాడ్ చేసే నెంబర్ చూడండి 1 4 9. ఈ నెంబర్లు ఏంటివి అవి కావాలి మనకు. ఇప్పుడు ఏంటివి అంటే ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 9. ఏ నెంబర్లు ఇవి? యాడింగ్ నెంబర్ చూడండి, స్క్వేర్స్ ఇవి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. అదేవిధంగా ఇంటూ 4 స్క్వేర్ ఇంటూ 5 ప్లస్ 25 5 స్క్వేర్ ఇంటూ 6 ప్లస్ 36. అలా సీక్వెన్స్ వెళ్తూ ఉంటుంది. బట్ ఈ ఆర్డర్లో ఎక్కడ రాంగ్ పడుతుందో చూద్దాం. ఇంటూ 4 ప్లస్ 16 రావాలి. ఇంటూ 4 ప్లస్ 16 అంటే 57 ఇంటూ 4 7s are 28 4 5s are 20 22 228 plus 16 4 2 244
అంటే ఇక్కడ 244 రావాలి. 244 ఇట్లా రావాలి ఈ ప్లేస్ 240. కానీ ఆన్సర్ ఇక్కడ ఏముంది 246 ఉంది. అంటే ఇంటూ 4 57 ఇంటూ 4 228 ప్లస్ 16 ఎలా వచ్చింది 4 స్క్వేర్ కలుపుతున్నాము 244 వస్తుంది 244 ఇక్కడ 246 ఉంది. ఇదే రాంగ్ వస్తుంది. ఇది రాంగ్ నెంబర్. ఇక్కడ ఉండాల్సిన నెంబరు 244. నెక్స్ట్ దీని నుంచి నెక్స్ట్ రూల్ అప్లై చేస్తే ఈ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు ఇది మనం పెడుతున్న నెంబర్ కరెక్ట్ అవుతుంది. అంటే ఇంటూ 5 ప్లస్ 25 ఇంటూ 5 అంటే 244 ఇంటూ 5 5 4 జర్ 20 5 4 జర్ 20 22 5 2 జర్ 10 12 220 ప్లస్ 25 1245 1245 చూడండి 1245 ఉంది చూడండి ఇక్కడ 1245 అంటే కరెక్ట్గానే రూల్ సాటిస్ఫై అవుతుంది 1245. అదేవిధంగా ఇంటూ 6 ప్లస్ 36 ఇంటూ 6 అంటే 1245 ఇంటూ 6 ప్లస్ 36 వస్తే చేస్తే ఈ నెంబర్ కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా కంపల్సరీ అన్ని రూళ్ళు సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇది కూడా మనం చేస్తే కరెక్ట్గానే ఉంటుంది. సో ఈ విధంగా లార్జ్ ఇంక్రీజ్ ఉన్నప్పుడు మనం డిఫరెన్స్ తీసుకుంటే రూల్ కట్టలేము. అప్పుడు మల్టిప్లైలో చూడాలి. మల్టిప్లై చూస్తే కనుక మనం దాని యొక్క ఆన్సర్ త్వరగా చేయాలంటే మల్టిప్లై చేయాలంటే ఏం కావాలి టేబుల్స్ కావాలి. టేబుల్స్ రాకపోతే స్పీడ్ రాదు. టేబుల్స్ రావాలి ఇక్కడ ఆపరేటింగ్ స్పీడ్గా వెళ్ళాలి. అందుకే నేను టేబుల్స్ ప్రతిరోజు రాయమంటున్నా. ప్రతిరోజు మామూలుగాను ఉల్టాను ప్రతిరోజు రాసి టేబుల్స్ బాగా మైండ్లో ఉంటే కదా స్పీడ్గా చేయొచ్చు ఇటువంటి క్వశ్చన్స్ అని. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇందులో రాంగ్ నెంబర్ అయితే 246. ఇదే ఆన్సర్ ఇదే. కరెక్ట్ నెంబర్ అయితే 244. ఇది కాదు ఆన్సర్ 246 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం డబల్ సిరీస్ ఇంకో టైప్ ఇది. అంటే ఫస్ట్ నెక్స్ట్ ఆర్ మిస్సింగ్ నెంబర్ కట్టేది రాంగ్ నెంబర్ కట్టేది చూస్తే డబల్ సిరీస్ అంటే 2 వరుసల సిరీస్ అని. 2 వరుసలు ఉంటాయి. 2 వరుసలు పైన ఒకటి దానికి ఎంతో ఒకటి. దీన్ని డబుల్ సిరీస్ అంటాము. ఏం లేదు మామూలు సిరీస్ లాగానే పెరగడం తగ్గడం ఉంటుంది. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. రూల్ కూడా మామూలు సిరీస్కి రూల్ ఎలా కడతాం అదేవిధంగా దీనికి కూడా రూల్ కట్టాలి అంతే. కాబట్టి రూల్ కట్టినాక పైన ఉన్న సిరీస్కి ఏ రూల్ అయితే కడతామో అదే రూల్ కింద ఉన్న సిరీస్కి అప్లై చేయాలి. కింద సిరీస్ ఏం చేస్తాడంటే కనుక ఫస్ట్ నెంబర్ ఇస్తాడు. ఫస్ట్ నెంబర్ మళ్ళీ ABCDలు పెడతాడు. ఏ వాల్యూ కట్టండి, బి వాల్యూ కట్టండి, సి వాల్యూ కట్టండి, డి వాల్యూ కట్టండి, ఈ వాల్యూ కట్టండి అని క్వశ్చన్లు అడుగుతాడు. అంటే మామూలు సిరీస్ లాగానే చేయాలి. దీనికంటూ ప్రత్యేక రూల్స్ అంటూ అంటే మామూలు సిరీస్కి ఉన్నటువంటి రూల్సే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే ఇది చూడండి 2తో స్టార్ట్ అయింది 42కి వచ్చింది. స్టార్టింగ్ 2 42. బట్ దీని రూల్ ఎటువంటి రూల్ ఉందో మనం అబ్జర్వ్ చేద్దాం. అంటే డిఫరెన్స్ స్లోగా పెరిగితే ఏం చెప్పాను డిఫరెన్స్ మాత్రమే చూడమని. అంటే ఇక్కడ ప్లస్ 10 2కు 10 కనుక కలిపితే 12 వస్తుంది. అదేవిధంగా 12 నుంచి 17 రావాలంటే ప్లస్ 5 అలా ప్లస్ 10 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 10 రూల్ అయితే ఈజీ రూలే ఉంది ఇక్కడ. ప్లస్ 10 12 వచ్చింది. 12 5 కలిపితే 17 17 10 కలిపితే 27 27 5 కలిపితే 32 ప్లస్ 10 42. రూల్ అయితే 10 5 యాడ్ చేస్తూ పోతుంది. ఈ 10 5ని కింద ఉన్న సిరీస్కి అప్లై చేయాలి. సేమ్ రూల్ అప్లై చేయాలి. సేమ్ రూల్ అంటే చూడండి 4కి ప్లస్ 10 4 ప్లస్ 10 ఏ వాల్యూ 14. అంటే 4కి 10 కనుక కలిపితే కనుక 14 వస్తుంది. 14 ఏ వాల్యూ బి వాల్యూ ప్లస్ 5. ఇక్కడ 5 కలిపాడా 10 కలిపాడు మనం 10 కలిపాం. 5 కలిపినప్పుడు సెకండ్కి మనం 5 కలిపితే 19 బి వాల్యూ 19. నెక్స్ట్ మనం 5 పైన 10 కలిపాడు ప్లస్ 10 సి వాల్యూ 29 ప్లస్ 5. ఇక్కడ 5 కలిపాడు ఇక్కడ 5 కలపాలి బి వాల్యూ 34. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డి యొక్క వాల్యూ చూడండి డి యొక్క వాల్యూ 34 అంతే. అక్కడ వరకు చేసి స్టాప్ చేయొచ్చు. అదే ఏ వాల్యూ అడగచ్చు బి అడగచ్చు సి అడగచ్చు డి అడగచ్చు ఈ కూడా అడగచ్చు. ఒకసారి వాల్యూ అడిగి దాని ఆపరేట్ కూడా అడగచ్చు.
కానీ డబల్ సిరీస్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఏం చేయాలి? పైన రూల్ కట్టాలి, పైన ఇచ్చిన సిరీస్కి రూల్ కట్టాలి, సేమ్ రూల్ కింద ఉన్నటువంటి సిరీస్ అప్లై చేయాలి. ఇదే దీని యొక్క ప్రత్యేకత. దీన్నే డబల్ సిరీస్ అన్నాం. ఇది ఒక మోడల్, కానీ అడుగుతున్నాడు ఇవి కూడా. ఓకే, ఇందులో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 ఇదే మోడల్ డబల్ సిరీస్. పైన కంప్లీట్ సిరీస్ ఉందేమో, కింద రెండో సిరీస్ ఏబిసిడీలు పెట్టాడు. పైన రూల్ కడదాం. ఇప్పుడు స్లోగానే ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా ఇంక్రీజ్ అవుతున్నాం, డిఫరెన్స్ చూద్దాం. కానీ అప్ అండ్ డౌన్ అవుతుంది, అప్ అండ్ డౌన్ -30. చూడండి, 80లోంచి -30 కానీ తీస్తే 50 వస్తుంది. మరి 50 నుంచి 130 ఎలా వచ్చింది చూద్దాం. +80 +80 +50 +80 130 అవుతుంది. ఇప్పుడు 130 నుంచి 100 అంటే -30, అలా +80 -30 +80. రూల్ అయితే ఇలా వెళ్తుంది. ఒకసారి ప్లస్ చేస్తూ మైనస్ చేస్తున్నాడు, ఒకసారి ప్లస్ చేస్తుంది. ఆ విధంగా ఈ రూలు అప్లై చేస్తే కనుక మనకు సిరీస్ 1కి సాటిస్ఫై అవుతారు. బట్ సేమ్ రూల్ కింద కానీ అప్లై చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. సి వాల్యూ వరకు చేసుకుంటూ పోవాలి. 900 ఇచ్చాడు, 900 -30 అంటే 900 వచ్చి 30 అయినా మైనస్ చేస్తే 870 అది ఏ వాల్యూ 870. అలా +50. ఎందుకు +50 -30 అయినాక మళ్ళీ ఇక్కడ +80 కలిపాడు. మనం +50 కాదు, +80 కలిపాడు. పైన +80 కలిపాడు కాబట్టి ఇక్కడ కూడా మనం 80నే కలపాలి. అంటే 870కి 80 గానే కలిపితే 950 వస్తుంది. 950 అంటే బి వాల్యూ 950. అంటే ఇక్కడ 870 + 80 950 బి వాల్యూ. మనం పైన -30 తీసి అంటే 30 మైనస్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మనం -30 తీసేయాలి. సి వాల్యూ 920 సి వాల్యూ చూడండి. అంటే 950 - 30 920 సి వాల్యూ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? అక్కడ వరకు చేసి స్టాప్ చేయొచ్చు. 920 సి యొక్క వాల్యూ అంతా 920. అంటే ఇక్కడ ఏమంటే 2 సిరీస్లు ఇవ్వడం వల్ల టైము, అంటే ఎగ్జామినేషన్ ఉద్దేశంలో టైం ఎక్కువ ఖర్చు పెట్టించాలని చూస్తున్నాడు. అంటే పైన ఒక సిరీస్ రూల్ కట్టాలి, రూల్ కట్టి మళ్ళీ కింద ఉన్న సిరీస్కి అదే మళ్ళీ రూల్ అప్లై చేయాలి. కాబట్టి మనం ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత త్వరగా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఇదేమో దీని యొక్క ప్రత్యేకత. డబుల్ సిరీస్ అంటాము. అంటే ఏం లేదు, పైన రూల్ కట్టాలి, కింద సిరీస్కి సేమ్ రూల్ అప్లై చేయాలి. సో ఈ విధంగా చేసుకుంటే మనం నెంబర్ సిరీస్ని ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా జస్ట్ మీకు టైప్స్ మాత్రమే చెప్పాను ఇప్పటివరకు. స్క్వేర్లు, క్యూబులు, ప్రైమ్ నెంబర్స్, కాంపౌండ్ నెంబర్స్, డిఫరెంట్ నెంబర్స్, టేబుల్స్, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా లేకుండా మనము సిరీస్ ఫాస్ట్గా చేయాలంటే వీలు పడదు. కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలంటే ప్రతిరోజు రాయమని చెప్పాను. కాంపిటేటివ్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ జాబ్స్కి కంపల్సరీ డైలీ రాస్తుండాలి, మైండ్లో పెట్టుకొని ఉండాలి. వాళ్ళకి ఇదే ఒక నెంబర్ సిరీసే కదా, అర్థమెటిక్ కూడా ఈజీగా స్పీడ్గా చేయవచ్చు. తర్వాత టైప్ చెప్పాను. జస్ట్ నెంబర్ సిరీస్లో ఉన్నటువంటి మోడల్స్ మాత్రమే చెప్పాను. 3 రకాల్లో విత్ ఎగ్జాంపుల్తో చెప్పాను మీకు. అదేవిధంగా రూల్స్ ఉన్నాయి. రూల్స్ అంటే డిఫరెంట్ రూల్స్తో నెంబర్ సిరీస్ ఎలా ఫార్మేషన్ అవుతాయి. కాబట్టి మనము నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే కదా, ఆ రూల్స్ గురించి కంప్లీట్గా వివరిస్తాను మీకు. ఎప్పుడైతే ఆ రూల్స్ గురించి మీకు వివరిస్తానో ఇప్పుడు టైప్స్ తెలుస్తాయి, రూల్స్ తెలుస్తాయి. ఇవన్నీ మైండ్లో కానీ ఉంటే నెక్స్ట్ మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు కూడా ఈజీగా 1 మినిట్ లోపల మీరు దాన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే.